బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీ కొట్టిన దెబ్బకు కేటీఆర్ మతి భ్రమించిందని విమర్శించారు. దీంతో అతను ఏమి మాట్లాడుతున్నారో తనకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న సమయంలో ఇష్టానుసారంగా దోచుకొని రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. అసలు కేటీఆర్ పార్టీ ఏది అనేది చెప్పాలన్నారు. 15 నెలల క్రితం తెలంగాణ ప్రజలు కొట్టిన దెబ్బకు బీఆర్ఎస్ మతి భ్రమించి బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ ఇంకా చిందర వందర అతలాకుతలంగా అసలు మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుగా ఉన్నది. ఇవాళ అసలు వాళ్ళది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే సంగతి వాళ్ళు మర్చిపోయినట్టు బహుశా. ఇలా కేసీఆర్ గారు రేపు పొద్దుగాల ఏదైతే రజతోత్సవ సభలు పెడుతుండో వరంగల్ వేదికగా వెళ్లే ముందు ఆయన తేడతెల్లం చేయాలి. అసలు ఇది టీఆర్ఎస్ రజతోత్సవ సభన లేకుంటే బీఆర్ఎస్ పార్టీ 2వ వార్షికోత్సవ సభన ఆవిర్భావ సభన వారు తేడతెల్లం చేయాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, వాళ్ళ జాతీయవాదమా ప్రాంతీయవాదమా? టీఆర్ఎస్ పార్టీ అంటే మరి అది పెట్టినప్పుడు ప్రాంతీయవాదంతో పెట్టిన పార్టీ. తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నప్పుడు వారు భారత రాష్ట్రంతో అంటే మరి జాతీయవాదం కొని పెట్టినట్టుంది. ఎందుకంటే అప్పుడు మహారాష్ట్రలో ఒక శాఖను ఏర్పాటు చేసి అక్కడ కూడా అధ్యక్షుని పెట్టడం జరిగింది. అలాగే అక్కడక్కడ 2-3 శాఖలను ఏర్పాటు చేసి ఆ రాష్ట్రాలలో అధ్యక్షుని కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ 15 నెలల క్రితం తెలంగాణ ప్రజలు